ఇసుక కోసము సిగ్గు లజ్జ లేకుండా ఇజ్జత్మానం లేకుండా కట్టిన బ్యారేజెస్నే పేల్చేస్తానులే వాళ్ళు మానేరులో. అంటే ఈ అవకాశం ఇస్తే వాళ్ళు ఊకుంటారా? ఇప్పుడు గింతేది అంటే తీసి ఊకుంటారా వాళ్ళు? డయాఫ్రామ్, ఇది మా డయాఫ్రామ్ వాళ్ళు కాదు, ఇది ఆప్రాన్ ఉంటుంది కింద, సిమెంట్ దిమ్మె ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది కదా, ప్యారలల్గా ఉంటాయి కదా ఇటు సైడ్ అటు సైడ్. అయితే దాని మీద ఇసుక మెట్లు వేసింది, వాళ్ళు పరీక్ష చేయాలని వాళ్ళు రాశారు. ఎన్డిఎస్ఏ కూడా పరీక్షలు చేయించమన్నది. వాస్తవంగా ఆడ గతంలో ఎన్ని అయితే రిపేర్లు చేయమని చెప్పి ఎన్డిఎస్ఏ చెప్పిందో 2024 జూన్ వరకే రిపేర్లన్నీ అయిపోయినాయి. వాస్తవంగా స్టోర్ చేయాల్సి ఉండే వాటర్ని, చేయలేదు. చేయకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వచ్చిన నీళ్ళని వచ్చినట్టు కొన్ని వేల టీఎంసీలు పోయినాయి దాని మీదకెళ్ళి ఈ 2 సీజన్లలో కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే ఆప్రాను దాని మీద ఉన్న ఇసుకను తొలగించండి, ఆ పరీక్షలు చేయడానికి కావాల్సిన వెసులుబాటు కల్పించండి, అంతవరకు తీయండి అని ఇచ్చారు ఆర్డర్. బట్ అక్కడ ఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ, సిఈ గారు కానీ వాళ్ళు అందరితో ఆపుతారా? ఎందుకంటే ఇసుక మాఫియా అక్కడున్న మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరితోని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా కొడతారు. లక్షల రూపాయలు ఒక్కొక్క లారీ మీద వాళ్ళకు దొరుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒక నంబర్ వేసి 4 లారీలు పంపిస్తూ ఉంటారు. ఆడ గవర్నమెంట్ కట్టేది 600 అయితే మేడిగడ్డ అయిపోయింది. దాని మీద కూడా మీరు అప్పట్లో డౌట్. ఇప్పుడు ఇదే జరగబోతుంది. ఇప్పుడు పెద్ద కుట్ర ఏం జరుగుతుంది అంటే, నా అనుమానం చెప్తున్నాను నేను, అనుమానమే కాదు ఇదే జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నా. ఇప్పుడు మేడిగడ్డకేమో బాంబులు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే పోలవరం నీళ్లు నింపేదాకా డెల్టాకు నీళ్ళు సరిపోవు. కాబట్టి చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి బెనిఫిట్ ఏంటి అంటే ఎలక్షన్ల టైంలో అది చేయడం వల్ల కేసీఆర్ చేతిలో ఉండదు అధికారం. షెడ్యూల్ వచ్చినాక ఎవరికి ఉంటుంది? అక్టోబర్ 9 షెడ్యూల్ వచ్చింది, అక్టోబర్ 21 బ్లాస్ట్ అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక రెవెన్యూ కానీ, కలెక్టర్ కానీ, పోలీస్ కానీ కేసీఆర్ చేతిలో ఉండరు, సీఎం చేతిలో, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటారు. అందుకే వాళ్ళు విధ్వంసక చర్య అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదైనాక అక్టోబర్ 21 రాత్రి అంటే 22 మార్నింగ్ రిజిస్టర్ చేశారు. నవంబర్ 30కి ఎన్నికలు జరిగినాయి. అంటే 40 రోజుల పాటు ఆ ఎఫ్ఐఆర్ మీద అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు. సీఎం కేసీఆరే డిసెంబర్ 3 దాకా, కానీ ఆయన చేతిలో లేరు వీళ్ళు, కలెక్టర్ లేడు, అధికారులు లేరు. కాబట్టి ఎఫ్ఐఆర్ని అట్లే పెట్టారు. ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది విధ్వంసక చర్య అని. నేను కల్పించింది కాదు, నేనే మొదటి వ్యక్తిని అది బ్లాస్ట్ అని చెప్పింది. బట్ నేను కల్పించి చెప్పాలి, ఎఫ్ఐఆర్ ఉన్నదే చెప్పిన నేను. ఆ ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు ఎవడు దుమ్ము దులపలేదు. తర్వాత కాలంలో ఒక 4 నెలల కింద మానేరు మీద 2 బ్యారేజీలు బ్లాస్ట్ చేశారు. ముందు ఏమన్నారు శ్రీధర్ బాబు గారు కానీ, తర్వాత ఆయన విజయరమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యే కానీ, ఈ నాసిరకమైంది కట్టినని కేసీఆర్ మీద దోశారు. మేడిగడ్డది కూడా కేసీఆర్ మీద దోశారు. బట్ లాభం వాళ్లకు, నష్టమేమో కేసీఆర్కి. కేసీఆర్ కా నష్టం తెలంగాణ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. బట్ కేసీఆర్ మీద ఒక నింద అయితే వస్తున్నది కదా. ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబుది ఏం పాత్ర అంటే, మేడిగడ్డ కట్టిన కాంచి డెల్టాల భూములకు, ఖరీఫ్కు నాట్లకు కానీ, రబీకి యాసంగి పంటలకు పొట్ట మీదకి వచ్చినాక నీళ్లు తక్కువబడడం కానీ, లక్షల ఎకరాల్లో పంటలు మాడిపోతున్నాయి. ఆడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, పంటల క్రాప్ హాలిడేస్ ఇస్తున్నారు. 10-12 లక్షల ఎకరాల్లో నాట్లు వేసుకునేది 5-6 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు అంతలేవు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుకేమో డెల్టా రైతుల కోసం నీళ్లు కావాలి. పోలవరం కంప్లీట్ అయ్యేదాకా, స్టోరేజ్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి నీళ్ళు రావు. అందుకని ఆ పోలవరం కోసమే ఆ టైం పడుతుంది. కాబట్టి ఆ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం మేడిగడ్డం పేల్చేశారు. రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఎవరిని నమ్మతలేరు, ఏటీఎం అంటే ఎవరిని నమ్మతలేరు, రాహుల్ గాంధీ చెప్పినా ఎవరిని నమ్మతలేరు. ఎలక్షన్లు వస్తాయి. ఇది నాసిరకమైందని నిరూపిస్తే కేసీఆర్ మీద కోపం ఉంటుంది, కాళేశ్వరంలో ఏటీఎం అయిందని తిన్నాడని నమ్ముతారు జనం అని చెప్పి దాన్ని ఆ టైం చూసి పేల్చేశాడు ఆయన. రెండవది ఏంటంటే, ఇప్పుడు అన్నారంలో ఏం కుట్ర జరగబోతోంది. ఇప్పుడు అంతవరకే తీయమంటే కాంట్రాక్టర్లు ఆగరు. ఎందుకంటే ప్రతి లారీ మీద లక్షల రూపాయలు వస్తూ ఉంటాయి. 600 రూపాయలు గవర్నమెంట్ కడతారు టన్నుకు, 2,800, 3,000కు బయట అమ్ముతారు. ఈ పెద్ద మొత్తంలో మనీ చేతులు మారుతూ ఉన్నది. అలా అన్ని అధికార పార్టీ టాప్ లెవెల్ దాకా ఉంది, క్వారీలన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆపరు. ఇప్పుడు అంత పెద్ద అన్నారం దగ్గర అంత ఇసుక ఉన్నది, వాళ్ళు అక్కడితో ఆగరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరాన్ కింద కూడా తీస్తారు. ఆపరాన్ కింద తీస్తే ఏమవుతుంది తెలుసా? రేపు వరదలు వస్తాయి కదా, ఇట్లా లేచిపోతుంది అన్నారం బ్యారేజ్. మేడిగడ్డ ఎట్లయితే ఆనాడు రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డదో, కేసీఆర్ను
ఓడించడంలో ప్రజలను నమ్మించిండు. నాసిరకమైంది, ఇట్లా కట్టిండు, ఏటీఎం డబ్బులు తిన్నాడు, నాసిరకంగా కట్టిండు అని. ఇప్పుడు అన్నారమేమో బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇసుకని కిందికి వెళ్ళి తోడితే ఆ దానంతట అది ఒక 2 సంవత్సరాల్లో కూలిపోతుంది.